సరే నాన్న, కంటెస్ట్ వాక్యాలు వచ్చాయా? వచ్చాయమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. సరే నాన్న, నన్ను సండే స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తావా? చేస్తామా. అమ్మా వెళ్ళొస్తా. సరే నాన్న. నేను నేర్చుకున్న కంఠస్థ వాక్యము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ వాక్యం దేవుని నుంచి కాదు. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా బంగారం. నువ్వు కూడా తాగమ్మా. గాడ్ బ్లెస్ యూ. అమ్మా నేను వచ్చేసా అమ్మా. సండే స్కూల్ బాగా జరిగిందమ్మా. చాలా బాగా చెప్పావు నాన్న. బైబిల్లో సమూయేలు ప్రవక్తను కూడా చిన్నప్పుడే దేవుని మందిరంలో ఎదుగుచూ ప్రార్థన చేసేవాడు. నువ్వు కూడా సమూయేలు వలె వర్ధిల్లాలి. అవును, సరే మమ్మీ. అమ్మా అన్నయ్య కూడా బాగా వాక్యాలు చెప్పారా? చెప్పాడు తల్లి. నేను ఒక వాక్యం చెప్పనా ప్లీజ్? చెప్పు తల్లి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చాలా బాగా చెప్పావు తల్లి. దేవుడు నిన్ను దీవించుగాక. థ్యాంక్ యూ అమ్మా. చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా, చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా, మీ మాటలు తేనెల చినుకులు, మీ మనసులు వెన్నెల తునకలు. రండి రండి నా ఒడిలో చేరండి, రండి రండి నా ఒడిలో చేరండి. ప్రభునందు ప్రేమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా ఉదయపూర్వకమైన వందనాలు ప్రభు నామంలో తెలియచేస్తూ ఉన్నాము. దేవుడు మనలను ప్రేమించి మనకు చక్కని పిల్లలను ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ప్రభు మనకిచ్చిన పిల్లలను గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని లేఖనాల్లో రాయబడినట్లుగా దేవుడు నుండి పొందుకున్నటువంటి ఆ పిల్లలను మనము ఎలా పెంచాలి, పిల్లలను ప్రభువులో ఎలా ఉంచాలి అన్న విషయాలు ప్రభు తన వాక్కుల చేత మనకు రాయించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి రాసిన పత్రికను మనం చదివినప్పుడు 6వ అధ్యాయము 4వ వచనంలో చక్కగా రాయబడి ఉన్నది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధల్లోనూ వారిని పెంచుడి అని బైబిల్లో రాయబడి ఉంది.
పిల్లలను మనము ఎలా పెంచాలో కూడా పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది. పిల్లలు ఏ విధంగా పెంచాలో కూడా మనకు చక్కగా నేర్పిస్తుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ప్రభు యొక్క శిక్షలోను ఆయన బోధల్లో మనం పెంచాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ దినాలలో పిల్లలు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ళు దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డలుగా ఉంటారో మనకు లేఖనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరికొన్ని వచనాలను మనం చదువుకున్నాం. మన పిల్లలను పెంచే విషయంలో ఆయన ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలో వారు మనం పెంచాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని విషయాలు మనం చదివినప్పుడు చక్కగా రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. వాటిని మనం చదువుకుందాము. సామెతల గ్రంథము పిల్లరా 23వ అధ్యాయము 13వ వచనము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ బాలులను శిక్షించుట మానుకొనుకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు సావుకుండును. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నువ్వు తప్పించదు అని బైబిల్లో చక్కగా రాయబడింది. అందుకోసమే ప్రభు యొక్క శిక్షలోను ఆయన బోధల్లో మన పిల్లలను మనం పెంచవలసిన వారమై ఉన్నాము. ఎలా పెంచాలో కూడా లేఖనాలు చక్కగా మనకు వివరించి చెప్పాయి. మన బాలులను మనం శిక్షించుట మానుకొనుకము అని బైబిల్ చెప్తుంది. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు సావుకుండును. బెత్తంతో వాడిని కొట్టిన ఎడల పాతాళమును పోకుండా వాడి ఆత్మను తప్పించదు అని బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 29వ అధ్యాయము మనం చదువుకుందాం పిల్లరా. చక్కని మాట. 29వ అధ్యాయం సామెతల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి బైబిల్లో. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగచేయను, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగ చేస్తుంది. అవును, బెత్తం ఓడాలి, గద్దింపు ఉండాలి. మన పిల్లలను ఎలా పెంచాలో కూడా బైబిల్ మనకు చక్కగా వివరిస్తుంది. బైబిల్ చెప్తుంది 17వ వచనంలో, నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నేను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలగచేయనని బైబిల్ చెప్తుంది. ప్రభు యొక్క శిక్షలో మనం వాళ్ళని పెంచాలని పరిశుద్ధ గ్రంథము చక్కగా రాయబడి ఉన్నది బైబిల్లో. మనం చూస్తూ ఉన్నాం పిల్లరా చక్కని మాటలు. అలాగే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం చదువుకుందామండి. 13:24లో చక్కని మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో విషయాలు రాయబడి ఉన్నాయి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. బెత్తము వాడినవాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించును అని బైబిల్ చెప్తుంది. బెత్తము తప్పకుండా వాడాలి. అంటే ప్రభు శిక్షలో వారిని మనము పెంచాలి, ప్రభు బోధలో కూడా వారిని మనం పెంచాలి అని బైబిల్ చెప్తుంది. బెత్తము వాడినవాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించును. గ్రంథంలో మరికొన్ని వచనాలు మనం చదువుకున్నప్పుడు సామెతల గ్రంథము 20వ అధ్యాయము చూడండి పిల్లరా. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట ఉంటుంది. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన శాస్త్రాల వల్ల తెలియచేయబడుతుంది అని బైబిల్లో రాయబడింది. అందుకోసే బాలుడిని మనము పెంచవలసిన విధానంలో మనం పెంచాలి. అందుకోసమే పిల్లలను మనం క్రమముగా సండే స్కూల్కి పంపించటం, అలాగే పిల్లలకు కంఠస్థ వాక్యములు నేర్పించటం, అలాగే బైబిల్లో ఉన్నటువంటి అవచనాలను చూడకుండా రాయించటము, చిన్ననాటి నుంచి పిల్లలకు ఇవన్నీ మనం నేర్పుతూ వస్తూ ఉంటే
పిల్లలు కూడా అదే క్రమంలో దైవభక్తిలో పెరుగుతూ వస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులుగా మనం కూడా వారు ఎదుట మంచి ప్రవర్తన కలిగి భక్తి కలిగి క్రమం తప్పకుండా ఆరాధనకు వెళుతూ బైబిల్ చదువుతూ ప్రార్థనలు చేస్తూ మనతో పాటు మన పిల్లలను కూడా క్రమముగా మరి ప్రతిదినం కుటుంబ ప్రార్థనలో ఆ పిల్లలను మనతో పాటు పెంచుతూ ఉంటే క్రమమైన ఆ పరిస్థితుల నుంచి పిల్లలు కూడా ఆత్మీయంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా మన బాధ్యత వారికి కోపం రేపకుండా వాళ్ళ క్రమశిక్షలో పెంచవలసినటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. తల్లిదండ్రులుగా మనకిచ్చిన బాధ్యతను మనం మర్చిపోక మన పిల్లలను ప్రభువు కొరకు పెంచాలి. దినములు అంత అనుకూలంగా లేవు. ఎక్కడ చూసిన దినాలు భయంకరమైన దినాలు కనిపిస్తున్నాయి. పిల్లలు పాడైపోతున్న దినాలు కనిపిస్తున్నాయి. కనుక ప్రభు ఇచ్చిన పిల్లలను ప్రభు కొరకు మనం పెంచటం చాలా ధన్యకరమని ప్రభునామలో తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ప్రభు కొరకు పిల్లలను మనము చక్కగా పెంచాలని ప్రభునామలో తెలియచేస్తూ మనల్ని, మన కుటుంబాలను, మన పిల్లలను మరి ప్రభు ఆశీర్వదించినట్లుగా ప్రభు కొరకు నమ్మకమైన బిడ్డలుగా బ్రతుకుదాం. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.